హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. ఈ దీపావళికి ఇలా దీపాలను అయితే అందంగా రెడీ చేసాం. ఇక్కడైతే నేనైతే బ్లూ కలర్ యూజ్ చేసి అయితే దీపాలను అయితే మంచిగా డెకరేషన్ అయితే చేయబోతున్నాను. ఇలా ఈ విధంగా అయితే కలర్ అయితే వేస్తున్నాను. ఇలా బ్రష్తో అయితే బ్లూ కలర్ అయితే వేసేస్తున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా మంచిగా చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన కలర్స్ కూడా ఎక్కువ రేట్ అనేవి కూడా ఏం లేవు. 20 రూపీస్లో ఇలా మనకు ఇన్ని కలర్స్ అయితే వచ్చేసాయి. 20 రూపీస్కి 12 కలర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఒక బ్రష్ కూడా వచ్చింది. దాంతో అయితే ఈ విధంగా అయితే దీపం అనేది కూడా రెడీ చేశాను. దానికైతే డిజైన్ అనేది కూడా ఇవ్వబోతున్నాను. మొత్తం బ్లూ కలర్ అయితే వేశాను కదా, దానికైతే ఎల్లో కలర్ ఈ విధంగా డిజైన్ అనేది కూడా ఇచ్చాను. నాకు దీపం అనేది కుంది ఉంటుంది కదా, దానికైతే ఈ విధంగా డిజైన్ అనేది వచ్చింది. దానిపైన అయితే ఇలా ఎల్లో కలర్ అనేది పెట్టేసి డెకరేషన్ అయితే చేయబోతున్నాను. ఇలా ఈ విధంగా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా మంచిగా అనిపిస్తుంది ఈ వీటినైతే ఇలా డెకరేషన్ చేసుకోవడం వల్ల. ఇలా దీపాలని అందంగా రెడీ చేస్తుంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చాలా మంచిగా కూడా చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. మనకు ఒక 5 మినిట్స్లో కూడా మొత్తం అయితే అయిపోతుంది. ఇలా పైన అయితే నేను డాట్స్ లాగా అయితే డిజైన్ అనేది కూడా ఇస్తున్నాను. మీకు నచ్చిన కలర్ అనేది కూడా యూజ్ చేసి అలాగే నచ్చిన డిజైన్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే సింపుల్గా అయితే ఈ విధంగా అయితే చేస్తున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా ఈ విధంగా చూడడానికైతే కూడా. ఇలానే మొత్తం అనేది వేసేసుకోవాలి. తర్వాత వైట్ కలర్తో ఇక్కడైతే నేను ఒక డిజైన్ అనేది కూడా ఇంకొక డిజైన్ అనేది ఇస్తున్నాను. ఇలా డాట్స్ అనేది పెట్టి ఈ విధంగా అయితే డిజైన్ అనేది కూడా ఇస్తున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. వీటిని చేస్తుంటే ఇంకా చేయాలి అనిపిస్తుంది. అంత మంచిగా అది కూడా ఈజీగా అయిపోతుంది. చూడడానికి కూడా చాలా లుకింగ్ వైజ్గా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకే ఇక్కడ మీకు కూడా షేర్ చేయబోతున్నాను. చూడండి, ఇలా ఈ విధంగా అయితే డాట్స్ కూడా పెట్టాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీపావళి అనేది దగ్గర వస్తుంది కదా, పండగ అనేది. ఈ ఐడియా మీకు కూడా నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా బ్లూ కలర్ పైన ఎల్లో కలర్ అలాగే వైట్ కలర్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా ఈ కాంబినేషన్లో మనం కలర్స్ అనేది కూడా ట్రై చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ఈ విధంగా అయితే నేను డెకరేషన్ అయితే ఈ విధంగా అయితే చేశాను. ఎల్లో కలర్ అలాగే వైట్ కలర్ ఇలా డిజైన్ అనేది కూడా ఇచ్చాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలానే మొత్తం వైట్ కలర్తో అయితే డిజైన్ అనేది ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా వైట్ కలర్తో చిన్న చిన్న డ్రాప్స్ లాగా అయితే ఇలా ఈ విధంగా అయితే డిజైన్ అనేది ఇచ్చేసాను. ఇలా ఈ విధంగా అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. మధ్యలో కూడా నేను వైట్ కలర్ అనేది కూడా పెడుతున్నాను. ఇలా మొత్తం డిజైన్ అనేది పెట్టేసి మధ్యలో వైట్ కలర్ డాట్ లాగా కూడా పెడుతున్నాను. చాలా మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ దీపావళి పండుగకు ఇలా ఈ విధంగా అందంగా రెడీ చేయడం వల్ల నాకు ఈ దీపావళిని డెకరేషన్ చేసుకోవాలంటే కూడా చాలా ఇష్టం. ఇలా ఈ విధంగా అయితే దియా అయితే డెకరేషన్ అయితే చేసేసాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ విధంగా డెకరేషన్ అనేది చేసుకుంటారా? చేసుకుంటే ఎలా చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.